హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే ప్రాబబిలిటీ స్టాట్స్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ 22 వాళ్ళందరి కోసం ఏమేమి చదవాలి, మీకు ఏమేమి వచ్చు అనేది, హౌ టు పాస్ కావచ్చు, లాస్ట్ మినిట్ అన్నీ ఈ వీడియోలోనే ఉంటాయి. ఇంకా మీకు కావాలంటే వీటికి రిలేటెడ్ ప్లేలిస్ట్ కావచ్చు, లాస్ట్ మినిట్ ప్రీవియస్ హెల్ప్లు కావచ్చు, డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ వీడియోకి లైక్ కమెంట్ కంపల్సరీ. చూడండి నాన్న, మన ఫస్ట్ యూనిట్లో మీరు పక్కా నేర్చుకోవాల్సిన ఏంటో చెప్తాను చూడండి. దిస్ ఈస్ హౌ టు పాస్ లాస్ట్ మినిట్ P&S అండి. ఓకే, అడిటివ్ రూల్ అంటే ఏంటో నేర్చుకోండి. వాటితో పాటు ప్రోడక్టివ్ రూల్ నేర్చుకోండి. అడిటివ్ రూల్ నుంచి మనకు అడిషన్ థీరం యూస్ చేస్తాను, ప్రోడక్టివ్ రూల్ నుంచి మల్టిప్లికేషన్ థీరం చేస్తామండి, అండ్ బేస్ థీరం అండ్ ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం బేస్ థీరం అడుగుతారు, బట్ 3 థీరమ్స్ 3 అప్లికేషన్స్ నేర్చుకోండి, పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటిది, ఓకేనా. ప్రతి ఒక్క డెఫినేషన్, వాట్ ఈజ్ అ డిస్క్రీట్ ప్రాబబిలిటీ అండ్ వాట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాబబిలిటీ అండ్ వాట్ ఈజ్ అ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ వాట్ ఈజ్ అ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ పక్కా నేర్చుకోండి. వీటిల్లో మీకు చెప్పాలంటే డ్యామ్ షూర్గా అనేసి ఈ fx is equal to k e power minus x greater than 0 ఇలాంటి టైప్ ప్రాబ్లము ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కనుక్కోమంటారండి. ఇది నేను కోసం వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, వాటి వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పక్కా నేర్చుకోండి, డామ్ షూర్ వస్తుంది. వాళ్ళు 3-4 ప్రాబ్లమ్స్ చేశాను, అవే రిపీట్ అవుతున్నాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. వాటితో పాటు ఈ థీరమ్స్ నుంచి కూడా ఒకటి వస్తుంది. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి డిస్క్రీట్ ప్రాబబిలిటీలో మనకి చెబ్స్క్యూ థియరం ఉంది, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది బేట. యాక్చువల్గా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ది డైరెక్ట్ డెరివేషన్ ఉంది, మీన్ వేరియన్స్ కనుక్కోండి అని. అలాగే పాయిజన్కి మీన్ వేరియన్స్ చాలాసార్లు అడిగారండి. అండ్ రిలేషన్ బిట్వీన్ బైనామియల్ పాయిజన్ కూడా అడిగారు. ఇక్కడ నుంచి రావచ్చు క్వశ్చన్. దానితో పాటు ఒక ప్రాబ్లం ఇచ్చేసి ఎలా అనంటే డిటర్మైన్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ మీన్ ఈజ్ 4 అండ్ వేరియన్స్ ఈజ్ 3 అని అడుగుతారు. అప్పుడు మనం బైనామియల్ అడిగితే బైనామియల్, పాయిజన్ అడిగితే పాయిజన్, అదొక టైపు. ఇంకొకటి ఏంటంటే టేబుల్ ఇచ్చేస్తారు, టేబుల్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మనము మీన్ వేరియన్స్ కనుక్కోండి, ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తారు, ఓకేనా. అండ్ టేబుల్ నుంచి మీన్ వేరియన్స్, కోవేరియన్స్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు, ఓకే. అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, చెబిస్క్యూ థీరం, దాని మీద ప్రాబ్లం కూడా చూసుకోండి అమ్మా, ఓకే. ఇవన్నీ ఇంపార్టెంటే, పక్కా చూసుకోండి, బైనామియల్ పక్కా వస్తుంది. తర్వాత వచ్చేసి మన థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్లో ఎలా అడుగుతారంటే పక్కా మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి బైనామియల్కి పాయిజన్కి డిఫరెన్స్, ఇది క్వశ్చన్ నెంబర్ 4-5లో వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఒకే మాదిరిగా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ థర్డ్ యూనిట్లో మనకి ఎక్కడ వస్తుందంటే 2, 3, 4, 5, 6, 7లో వస్తుంది. 6, 7లో పక్కా క్వశ్చన్ ఏంటంటే 6థ్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లం వస్తుంది. అది ఎలా అడుగుతారంటే చెప్తాను చూడండి. బట్ 7లో మాత్రం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ వస్తుంది. అసలు ఇది లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు, కంపల్సరీ నేర్చుకోండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి మీన్ వేరియన్స్ ఎలా అంటే మనకి మీన్ ఉంటుంది, మీన్ ఇస్తారు, వేరియన్స్ ఇస్తారు, ఏమని కనుక్కోవాలి, ఫైండ్ ఏరియా అని ఒక టైప్లో అడుగుతారు. అండర్ కర్వ్ అని మన ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఇంకొకటి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనమే ఫైండ్ మీన్ వేరియన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని రివర్సింగ్ ఆర్డర్లో చూస్తాము. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ నార్మల్లో కంపల్సరీ వస్తుంది, అండ్ టేబుల్ ఫార్మాట్లో కూడా అడగొచ్చు. అండ్ ఇంకొకటి డైరెక్ట్ డామ్ షూర్ క్వశ్చన్ ఏంటంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్. అసలు ఇది చూసుకోకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు, ఓకేనా. వీటితో పాటు మ్యాక్సిమం ఇక్కడ 2 కవర్ అయితే, లేదు అని అంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, టీ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ లిమిటింగ్ థీరం కూడా చూసుకోండి. ఆ 3 నుంచి ఒకటి వస్తుంది, ఓకే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 1 to 3 యూనిట్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ 4th యూనిట్.
చూడండమ్మా, నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఇక్కడ ఏంటంటే ఎస్టిమేషన్స్ నుంచి ఎర్రర్ ఎస్టిమేషన్ మీకు బాగా వస్తేనే చూసుకోండి, లేకుంటే వదిలేయచ్చు. బట్ ఎస్టిమేషన్స్ చూసుకునే వాళ్ళు చూసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్, t-test for single mean, t-test for difference of means, t-test for single proposition, t-test for difference of proposition. ఏంటంటే ఇవి నేర్చుకుంటే లార్జ్ శాంపుల్ అండ్ స్మాల్ శాంపుల్ ఇవి నేర్చుకున్నారంటే మీకు డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. chi-square ఎవరికైనా సిలబస్లో ఉన్న వాళ్ళు chi-square టెస్ట్ ఉంటే నేర్చుకోండి, ఓకేనా. వీటితో పాటు స్మాల్ బిట్లలో వాట్ ఈస్ ద టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అండ్ వాట్ ఈస్ ద నల్ హైపోథసిస్ అండ్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇవన్నీ అడుగుతారు. మన ప్లేలిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేస్తే ఈ యూనిట్ మీరు పర్ఫెక్ట్గా చేస్తారు, చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మన యూనిట్ ఏంటంటే కర్వ్ ఫిట్టింగ్. లాస్ట్ యూనిట్ ఈస్ కర్వ్ ఫిట్టింగ్. మరి ఈ కర్వ్ ఫిట్టింగ్ ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. డామ్ షూర్ క్వశ్చన్ అండి, కర్వ్ ఫిట్టింగ్ అస్సలు మిస్ అవ్వద్దు మీరు. కర్వ్ ఫిట్టింగ్లో మనం ఫిట్ ద కర్వ్లో ఒకటి స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటారు, ఓకే. అండ్ ఇంకొకటి పరాబోలాకి స్ట్రైట్ లైన్ ఫిట్ చేయమంటారు. అండ్ ఇంకొకటి ఎక్స్పోనెన్షియల్ కర్వ్కి స్ట్రైట్ లైన్, అండ్ ఇంకొకటి పవర్ కర్వ్. వీటి మీద మీకు డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, అది ఒకటి ఇచ్చి అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. వీటితో పాటు వాట్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండ్ వాట్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ పరాబోలా, నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ ఎక్స్పోనెన్షియల్, నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ పవర్ కర్వ్, ఈ విధంగా అడుగుతారు. ఈ స్ట్రైట్ లైన్ ఇది డ్యామ్ అండ్ ఈజీ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ కర్వ్ ఫిట్టింగ్లో ఇది వదిలేయద్దు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి ర్యాంక్ అండ్ కోరిలేషన్, ఓకే. ఈ ర్యాంక్ కోరిలేషన్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో డిఫరెంట్ కేటగిరైజ్డ్ ఉంటాయి. నేను చెప్పినట్టున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవుతే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అన్నా చేస్తారు. బట్ ప్రాక్టీస్ కంపల్సరీ. 1 డే ముందు 1 వీక్ ముందు చదువుతున్న అన్నవాళ్ళు నేనేం చేయలేనండి. ఎవ్రీ డే చదివి ఉండాలి, బట్ ప్రాక్టీస్ చేసి ఉండాలి 3 to 4 times. అప్పుడే మీకు పాస్ అనేది గ్యారంటీ ఉంటుంది విత్ ఫుల్ మార్క్స్, ఓకే బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి, కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.